ఏమి లేదు ఇక్కడ చూస్తలేదు. 4-5 ఉండాలి బెడ్ మీద హ్యాండిక్యాప్ పెద్ద పట్టించుకోవడం గట్రా ఏమి లేదు. ఏం చూస్తలా. మన బట్టలు ఉండకూడదు, ఏమి ఉండకూడదు, మొత్తం పట్టుకెళ్ళిపోవాలి. అక్కడేమో నాన్న దరిద్రంగా ఉండదు. పావును గీనన్ని అన్ని ఊసేసి అయ్యబోయి నీట్గా ఉండవు. బాత్రూమ్లు నీట్గా లేవు, ఏమీ లేవు. నాన్న దరిద్రంగా ఉంది. పేషెంట్ మళ్ళీ చూడరు. ఇప్పుడు చూసారా మళ్ళీ సాయంకాలం 2 మళ్ళీ 6 వస్తారు అంతే, ఇంకేం లేదు. మధ్యలో ఏమైనా వాళ్ళకి సంబంధం ఏం లేదు. మరి ఎట్లనే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ మంచిగా చూడాలి. లేదన్న గవర్నమెంట్ ఆంధ్రాకి ఇక్కడికి పోలి తేడా ఉందా? ఆంధ్రలో బెడ్ మీద ఉంటే అలా ఉంచుతారు. ఇక్కడ కాసేపు ఇక్కడ ట్రీట్మెంట్ చేసి ఇంకో దాంట్లో మారుతున్నారు. లేకపోతే కింద ఒక బెడ్ మీద నేను ఒక వార్త వచ్చింది, ఒక బెడ్ మీద 4 ఉన్నారు. నిజమే, నీకు కావాలని పెడతాను కాసేపు వీడియో కూడా పెడతారు. అంటే నేనేమంటున్నా అంటే సూపరింటెండెంట్ లోపల వాళ్ళందరిని ఎవరిని అడిగినా కూడా లేదు అదంతా ఫేక్ వార్త అంటారు. లేదన్నా నువ్వు చూడు మొత్తం గలేజీకి మొత్తం పాను గీను మొత్తం గీసులు ఎక్కడెక్కడ పిల్లలకి ఇంకా ఎక్కువ అదంట దెబ్బతంట. మా దుప్పల్లో మా బట్టలు ఉంటాయి, అవి వచ్చేస్తాయంట. అవి పట్టుకుపోతారు ముందేళ్ళు. నీట్గా ఉంటుందా లోపల? ఏముందా నీళ్ళు కొడతారంతే, నీళ్ళు కొట్టి నీట్గా తుడిచి వెళ్ళిపోతారు అంతే, ఏమి లేదు. ఏం లేదు, చూసుకోవడం లేదు. మేము 5 రోజులు వచ్చి 5 రోజులు అయింది, ఏమి లేదు. 5 రోజుల నుంచి ఏడుంటున్నారు, ఏడు తింటున్నారు. ఇక్కడే బయట అలాగే. ఎవరు తీసుకొచ్చారు పాపన? బాబుని హ్యాండిక్యాప్ బాబుని తీసుకొచ్చారు. 2 ఉండాలంటే ఒకళ్ళే ఉండాలంటాడేమో, కంట్రోల్ అవ్వడం. ఒక మాటలు చెప్పాలంటే లోపల ఎట్లుంది చెప్పు. ఏమి లేదన్న, అంతేనా? ఇక్కడ మొత్తమే కానీ 2 నెలలు 3 నెలలు పడుతుంది చెప్పలేము ట్రీట్మెంట్. ఇక్కడ 2-3 ఏళ్ళు పట్టినా కూడా చెప్పలేము. అంత స్లో చేస్తే మంచి బతకాలి కదా. పోతాడు అందరు కొంచెం